హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. పొద్దున్నే లేచిన తర్వాత సూర్యుడు అయితే అలా ఉంటాడు. పల్లెటూరులో చెట్లు, వాతావరణం, ఆ గాలి అంతా కూడా బాగుంటుందండి. సమ్మర్ కంటే చలికాలం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చక్కగా మా ఇంటి చుట్టూ పొలాలు అయితే ఉంటాయి. మంచిగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, మంచు పడతా ఉంటుంది. పొద్దున్నే లేస్తే ఇంకా ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బయట పని చూసుకొని కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ మనకి డైలీ రొటీన్ కదా, టిఫిన్ చేయటం ఇవన్నీ ఉంటాయి. ఇంక ఈరోజు అయితే గారెలు చేస్తున్నా. అస్సలు ఎప్పుడూ చేయను, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మార్నింగ్ ఇట్లా ఆయిల్ ఫుడ్ అయితే ఉంటుందండి. పూరి కూడా అసలు ఎప్పుడో ఒకసారి, గారెలు ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం నేను ఇడ్లీ, దోశ అంతే, ఈ రెండే చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి సేమియా ఉప్మా చేస్తాను. అట్లా ఉప్మా అయితే ఇంకా చాలా తక్కువ అనమాట. అసలు మా వాళ్ళు తినరు. ఉప్మా చేశాను అనుకోండి, అది నేను తింటమే కానీ అదంతా అట్లే మిగిలిపోయింది, పడేయటమే అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా ఉప్మా అయితే చేయను, ఎక్కువ పులిహార చేస్తాను, ఇడ్లీ, దోశ. ఇంక ఈరోజు అయితే గారెలు చేస్తున్నానండి. అయితే ఇంక ఈ వీడియో మీకు చూపించుకుంటే నేను ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేస్తాను. ఒక 2 సినిమాలు అయితే నేను చూశానండి, అవి నాకు భలే గుర్తుండిపోతాయి. నిన్ననే ఒక సినిమా చూశాను. అయితే ఇంతకుముందు చూసిన సినిమా ఏంటంటే 8 వసంతాలో ఏదో ఉంటుంది ఆ సినిమా. అసలు అమ్మాయి ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత కంట్రోల్డ్గా ఉండాలి అనేది ఆ సినిమాలో మనం నేర్చుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ చూడలేదంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఆ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, ఆడపిల్లలకి తప్పకుండా చూపించండి ఆ సినిమా. చాలా చాలా బాగుంటుంది. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనేది అయితే చూపించారనమాట ఆ సినిమాలో. చాలా బాగుంది. ఇంకా నిన్న చూసిన సినిమా ఏంటంటే రాధిక గారి సినిమా అండి. అది తమిళ అనుకుంటా, తమిళ మలయాళం నాకు తెలియదు కానీ తెలుగులో డబ్బింగ్ అయితే చూశాను అనమాట. ఆ సినిమా చూస్తుంటే స్టార్టింగ్లో అసలు నేను అంటే ఆమెను చూసి ఊళ్ళో అందరికీ డబ్బులు ఇస్తుంది అనమాట. వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలన్నీ మొక్కు పిండి వసూలు చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ మెడలో బంగారం ఉన్నా కానీ లాక్కుపోయే టైపు ఆవిడ. ముసలావిడ అయినా కానీ ఊరు మొత్తం భయపడతారండి ఆమెను చూసి. ఇంకా అట్లా ఉండే ఆవిడ మంచాన్ని పడిద్ది, తనకి పక్షవాతం వచ్చింది అనమాట. దాని తర్వాత అసలు ఏం జరిగిద్ది అనేది స్టోరీ చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. లాస్ట్లో ఉంటుంది కొంచెం ట్విస్ట్, అదే బాగుంటుంది అనమాట. అంటే ఒక ఆడది ఎలా ఉండాలి, ఎట్లా ఇంటిని నడపాలి, అసలు మన లైఫ్లో డబ్బులు ఎంత ముఖ్యం అనేది అయితే ఇంకా ఆ వీడియోలో, ఆ సినిమాలో అయితే చూడొచ్చండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కొంతమంది చెప్తారు మనకి డబ్బులు అవసరం లేదు, మనుషులే ముఖ్యం, బంధాలు ముఖ్యం, ఇలాంటివన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వాళ్ళకి డబ్బుతో అవసరం లేదు కాబట్టి ఇలాంటి మాటలన్నీ చెప్తారు. ఆ మాటలన్నీ మీరు విని పిచ్చోళ్ళలాగా మీరు వాళ్ళని ఫాలో అయితే ఇంకేముండదు అని చెప్పి కొంచెం మొత్తం ఆడవాళ్ళందరినీ పిలిచి స్పీచ్ ఇచ్చిద్ది అనమాట. అక్కడ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. నిజమే కదండి, డబ్బులు లేకుండా అసలు లైఫ్ అసలు ఎలా గడుస్తుంది చెప్పండి. ప్రతి దానికి డబ్బులు కావాలి, ఇంట్లో నిత్యావసరాలకి డబ్బులు కావాలి. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉండి అందరితోని మంచి వాళ్ళని అనిపించుకున్నా సరే మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్లో పడితే ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఈ రోజుల్లో అయితే చాలా చాలా తక్కువ ఉన్నారు. అసలు ఎవరి పని వాళ్ళది, ఎవరి హడావుడి వాళ్ళది, ఎవరికి పట్టించుకునే అంత తీరికైతే ఉండదండి. అది బంధువులైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ రోజుల్లో మంచి వాళ్ళు అంటే చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి. డబ్బు అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డబ్బు దాచుకోవటం కూడా తెలియాలి. నేనైతే కొన్ని వీడియోస్ కూడా చేశాను వాటి గురించి, కావాలంటే చూసేయండి. ఇంకా ఆ సినిమాలో ఈ డబ్బుల గురించే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది, దేశాన్నైనా ఇంటినైనా నాశనం చేయాలన్నా బాగు చేయాలన్నా ఆడదాని తర్వాతనే, ఆడదాని చేతిలోనే ఉంటుంది. ఇలా ఉండాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ మొత్తం 300 తులాల బంగారం అయితే దాచిపెట్టిద్ది. ఆవిడ కూర్చున్న బెడ్లోనే ఉంటాయి అన్నమాట. అదే ట్విస్ట్. అసలు భలే అనిపిస్తుందండి సినిమా అయితే. చాలా మోటివేటివ్గా చాలా బాగుందన్నమాట. ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు, అందులోనూ తెలియట్లేదు అనమాట. ఆ సినిమా పేరు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మన తెలుగు సినిమా కాదు కాబట్టి అదొక డిఫరెంట్గా ఉందన్నమాట మూవీ నేమ్. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా చూపిస్తారు రాధిక గారి సినిమా అని చెప్పి, రీసెంట్ సినిమా అని సెర్చ్ చేయండి, మీకు చూడవచ్చు ఆ సినిమాని.
చాలా మోటివేటింగ్గా అనిపిస్తుందండి. కొన్ని మూవీస్ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయన్నమాట. చాలామంది భయపడుతూ ఉంటారు ఏదైనా పని చేయాలన్నా, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి. వాళ్ళు ఎవ్వరు వచ్చి మనకి ఏమో ఒక రూపాయి ఎవరు సహాయం చేయరు, మనకి ఎవ్వరు అసలు ఏమీ చేయరండి. ఈ రోజుల్లో మనమే స్వతహాగా అన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు. మన పనులు మనం చేసుకోవాలి, మన డబ్బులు మనం సంపాదించుకోవాలి, మనకి ఏం కావాలో మనమే కొనుక్కోవాలన్నమాట. అలా ఉండాలి. మనం ఇంకా వేరే వాళ్ళకి కొనిచ్చే విధంగా ఉంటే అప్పుడు మన లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. మీరు బాగా సంపాదించిన తర్వాత నలుగురికి సాయం చేయండి. ఇంకా అంతే తప్ప వాళ్ళు సంపాదించారా వీళ్ళు సంపాదించారా, లైఫ్లో డబ్బులు ఏం ముఖ్యం కాదు, అది ఇది అని సోది మాటలన్నీ వదిలేయండి. మీకు డబ్బులు మాత్రం లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది కావాలన్నా అది ఉంటేనే మనం ముందుకు నడవగలుగుతాం. అది లేకపోతే మనం నడవలేము. ప్లస్ మనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు ఇవ్వరండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీళ్ళుంటే ఆ మూవీ చూసేయండి. నాకు చాలా బాగా నచ్చింది. భలే అనిపిస్తుందండి. ఆవిడ వారం మొత్తం కూడా వడ్డీలు అన్నీ వసూలు చేసి శుక్రవారం రోజు ఒకరోజు అయితే సిటీకి వెళ్తారనమాట. ఇంకా ఆమెకు నచ్చిన లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తుంది. ఆ ఒక్కరోజు నువ్వు ఏం చేస్తావు అమ్మా శుక్రవారం వెళ్ళి అని చెప్పి కొడుకులు అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేది చూపిస్తారనమాట. అసలు ఆవిడ వెళ్ళి సంతోషంగా మంచిగా కొత్త చీర కట్టుకొని ఇంకా జాతరకు వెళ్తుంది, తిరణాల్లో చూస్తుంది, సినిమా చూసిద్ది, ఇష్టమైన తిండి తింటుంది. ఇంకా ఆమెకు నచ్చిన లైఫ్ అయితే గడిపిద్ది అనమాట ఆ ఒక్కరోజు. అది అనమాట. మనం సంపాదించినా కానీ మనకంటూ మన సంతోషాలు కొన్ని ఉంటాయి, అవి వదులుకోకూడదు అనేది ఆ సినిమా ఉద్దేశం. నాకైతే అదే అర్థమైందండి. మన ఎంత కష్టపడ్డా కానీ మనకంటూ కొన్ని చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీర్చేసుకోవాలి. మనకున్నదే చిన్న లైఫ్, ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే బాగుంటుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలా అవి భలే ఉంది, ఇట్లా ఉంటే బాగుండని మనం చాలా ఇన్స్పైర్ అవుతాం కదా. నాకు చెప్పాలనిపించిందండి, అందుకే మీతోనైతే షేర్ చేస్తున్నాను. ఇంకెవరికి చెప్తాను చెప్పండి. మీలో కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, అస్సలు భయపడకండి. చిన్న లైఫ్, మంచిగా ఎంజాయ్ చేయండి, మీకు నచ్చిన పని చేసుకోండి, మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి, హ్యాపీగా ఉండండి. సరేనా? నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అట్లనే వీలుంటే ఆ మూవీ చూసేయండి.